హాయ్ హలో అందరికీ నమస్కారం. మేము ఈరోజు తాడ్వాయి దగ్గర తాడ్వాయే కదా, తాడ్వాయి దగ్గర అడవి మొత్తం 500 ఎకరాలలో బలమైన వీధురుగాలతోటి ఇక్కడ పడ్డదని సమాచారం మాకు తెలియగా ఈ ప్రాంతాన్ని పర్యటించడానికి మేము తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు రామినేని సురేందర్ గారు, అట్లాగే నేను పోలం రాజేందర్ ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని సుమారు 100 ఎకరాలలో తిరిగి పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం పరిశీలించినప్పుడు మొత్తం పడ్డటువంటి చెట్లు మొత్తం అవి వాటి వేర్లని పరిశీలిస్తే ఎక్కువ లోతుకు పోనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దీన్ని మొత్తం ఆ ప్రాంతం 100 ఎకరాలలో తిరుగుతుండగా ఒక చిన్నపాటి గుట్టలాగా కనిపించింది. దాని మీదకి కూడా ఎక్కి పరిశీలించడం జరిగింది. దాన్ని చూసి ఏర్లను చూసినప్పుడు ఒక నిర్ధారణకైతే ప్రాథమికంగా రావడం జరిగింది. అందులో కింద లోపల మొత్తం రాయి పరుపులాగా ఉండి ఉంటుంది అనేది నిర్ధారణకు రావడం జరిగింది. దాని కారణంగానే ఈ పైన చెట్లు అంత హైటుకు పెరిగినప్పటికీ లోపలికి వేర్లు పోలేదు అని, దానివల్లనే బలమైన గాలులు రావడం చేత అవి కూలడం అనేది జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. టీవీలలో కూడా చాలా సమాచారం చెప్పేది ఏంటంటే క్లౌడ్ బరెస్ట్ అని, అట్లాగే ఇంకా రకరకాలు సుడి గాలులతోటి వచ్చినటువంటిది అని చెప్తా ఉన్నారు. ఏది చెప్పినప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు మొత్తం ఇక్కడ ఈ ములుగు జిల్లాలోని 3 డివిజన్లకు సంబంధించినటువంటి ఫారెస్ట్ వాళ్ళు ఒక 9 రేంజ్లకు సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో మొత్తం ఈ అడవిని మొత్తం మొత్తం ధ్వంసమైనటువంటి దాన్ని మొత్తం తిరుగుతూ వాళ్ళు నెంబరింగ్ వేస్తూ వాళ్ళు లెక్కలు అనేది తీయడం జరుగుతుంది. ఏదేమైనా మొత్తం ఇక్కడ శాస్త్రవేత్తలు కానీ అట్లాగే అందరూ పరిశీలకులు వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో సమాచారం అనేది తేలుతుంది. ఏదేమైనప్పటికీ మేము నిర్ణయించుకున్నది, మేము ఒక అంచనాకు వచ్చింది, ఇక్కడ లోపట మొత్తం రాయి ఉండి ఉంటుంది, పైన మాత్రం ఈ లూజ్ సాయిల్ ఉండడం వల్ల వేరు లోపల పోకపోవడం, దాని కారణంగానే బలమైన గాలులు రావడం చేతనే ఈ పడ్డాయి అనేది అనుకోవడం అనేది జరిగింది. కాబట్టి దీని యొక్క విజువల్స్ మేము తీసినటువంటి అన్నీ దీంట్లో చూడవచ్చు.
ఇట్లా బండ ఉంటుంది వాటి వేర్లలో.